తప్పులను ఎత్తి చూపితే ఎవ్వరికి నచ్చదు. దొంగను దొంగ అంటే వాడికి మండిపోతుంటుంది. పిల్లనిచ్చిన అత్త తనను దొంగ దొంగ అంటూ అవమానించడం తట్టుకోలేని ఒక అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అత్తనే కనికరం లేకుండా చంపేశాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగింది ఘోరం. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ సిటీలోని 6 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుబ్బాక సాయమ్మ అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని గుర్తించిన ఆమె కుమార్తె నర్సమ్మ ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయమ్మ హత్య జరిగింది నిజామాబాద్ సిటీలోని సారంగాపూర్ ప్రాంతంలోని వడ్డెర కాలనీలో. ఆమె స్వీపర్గా పనిచేస్తోంది. తన ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మృతి చెందింది. కూతురిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల వారిని బంధువులను విచారించారు. ఎవరైనా చనిపోతే బంధువులంతా వస్తారు. సాయమ్మ చనిపోయాక ఆమె రెండో అల్లుడు లక్ష్మణ్ రాలేదు. అక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. సాయమ్మ రెండో కూతురు భర్త లక్ష్మణ్. అతని గురించి విచారించారు పోలీసులు. లక్ష్మణ్పై 30కి పైగా కేసులు ఉన్నాయని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. అతడి చరిత్ర అంతా నేరమయం. దాంతో లక్ష్మణ్ ఇంటికి వెళ్లారు పోలీసులు. ఇంటికి తాళం వేసి ఉండడంతో అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. సారంగపూర్ ప్రాంతంలోనే లక్ష్మణ్ పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించగా అత్త సాయమ్మను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. అత్త తనను తరచూ దొంగ అని నిందిస్తోందని నిందితుడు లక్ష్మణ్ పోలీసులు విచారణలో వెల్లడించాడు. దొంగ అంటూ పదే పదే పిలవడంతో తట్టుకోలేక ఈ నెల 1న అర్ధరాత్రి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అత్త తనను పదే పదే దొంగ అంటూ నిందించడం, తన ఇంటికి రావద్దని సూచించడంతో సాయమ్మపై కక్ష పెంచుకున్నాడు లక్ష్మణ్. చాలా కాలం నుంచి సాయమ్మను చంపాలనుకున్నాడు లక్ష్మణ్. జనవరి 1న అవకాశం దొరికింది. ఆమెను చంపే ఉద్దేశంతో తాడు లాంటిది తీసుకుని వెళ్లాడు. ఇంట్లో అత్త అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. తాడుతో ఆమె గొంతుకు ఉరిబిగించి కింద పడేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న రోకల బండ తీసుకుని తలపై కొట్టాడు. సాయమ్మ చనిపోయింది. అనంతరం ఆమె వద్ద ఉన్న 1000 రూపాయల నగదుతో పాటు బీరువాలోని బంగారు వెండి ఆభరణాలను ఎత్తుకు వెళ్ళాడు. లక్ష్మణును ప్రతిసారి నువ్వు దొంగవు, నువ్వు ప్రతిసారి నువ్వు తప్పులు చేస్తున్నావు, తర్వాత నువ్వు మా ఇంటికి ఎక్కువ రావద్దు అని చెప్పేసి నన్ను అవమానిస్తుంది. అందుకని అవమానించినందుకే నేను ఆమెను చంపాలనుకొని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానికి 1వ తారీఖు నాడు మంచి అవకాశం వచ్చింది. అందుకు 1వ తారీఖు నాడు రాత్రి ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళే ముందే ఒక డ్రెస్ మెటీరియల్కి సంబంధించిన లేస్ అతను తీసుకొని పోయాడు. ఆ లేస్ జేబులో పెట్టుకొని ఇంట్లోకి పోయేసి తలుపులు తెరిచి చూస్తే ఆమె ఇంట్లో ఉన్నది. ఆమె ఇంట్లో ఉండగా ఆమె ఏం చేసింది, కొంత గొడవ జరిగింది. గొడవ జరగని ఇతను ఎంబటి ఏం చేసినట్టే ఆ లేస్తోని ఆమె మెడకు ఉరేసి కింద పడేసి గుంజినాడు. ఫస్ట్ లక్ష్మణ్పై గతంలో అనేక దొంగతనం కేసులు ఉన్నాయి. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 34 దొంగతనం కేసులతో పాటు ఓ హత్య కేసు ఉందని పోలీసులు గుర్తించారు. దొంగతనం చేస్తూ తరచూ అత్తతో గొడవ పడేవాడని బంధువులు తెలిపారు. పోలీస్ లిస్టులో మోస్ట్ వాంటెడ్గా ఉన్న లక్ష్మణ్ చాలా కాలంగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. అవమానం పేరుతో సొంత అత్తను చంపి పోలీసులకు చిక్కాడు లక్ష్మణ్. అత్త సాయమ్మను చంపిన తర్వాత ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నం చేశాడు లక్ష్మణ్. హత్య చేసిన వెంటనే తన చేతులు కడుక్కుని మృతదేహంపై 2 బిందెల నీళ్లు పోసినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు సాయమ్మ వడ్డెర కాలనీలో కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తోంది. స్వీపర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. సాయమ్మకు 4 కుమార్తెలుండగా వారికి పెళ్లిళ్లయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడు ఉపాధి కోసం ఈ మధ్య గల్ఫ్ వెళ్లాడు. సాయమ్మ ఉండే ఇంటికి కొద్ది దూరంలో అల్లుడు లక్ష్మణ్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉండేవాడు. తరచూ డబ్బుల కోసం అత్తను వేధిస్తూ ఉండేవాడు. దాంతో ఆమె నువ్వు దొంగవు, మళ్లీ తన ఇంటికి రావద్దంటూ తిట్టింది. అది మనసులో పెట్టుకునే ఆమెను చంపేశాడు లక్ష్మణ్.